నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సేవలో భాగంగా వారి వారి అకౌంట్లలో 15,000 రూపాయలు జమ చేయడాన్ని అభినందిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ఎన్ఎం కొండయ్య స్వయంగా ఆటోలో ప్రయాణించారు. ఆయనతో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని రంగాలకు సంక్షేమ ఫలాలను అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. 436 కోట్లతో 2 లక్షల మందికి పైగా అర్హులైన అందరికీ వాహన మిత్ర పథకం కింద 15,000 వేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి ఆటో సోదరులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఆటో వాళ్ళకి అందరికీ సూపర్ 6 పథకాలు అందజేసే విధంగా తల్లికి వందనము, వాహన మిత్ర మరియు స్త్రీ శక్తి పథకాలు, అలాగే లేడీస్కి ఫ్రీ బస్సు ఇచ్చారు. దానికి కొంచెం మాకు మొన్నటి వరకు కొంత నిరాశగా ఉంది. అయినా ఇప్పుడు 15,000 ఆటో సోదరులందరికీ సంవత్సరానికి 15,000 ప్రకటించడంతో ఆటో సోదరులందరూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి, అలాగే సీఎం గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఆటో వర్కర్స్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకంలో 6 పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వాటిలో శ్రీశక్తి పథకం ఒకటి అమలుపరిచారు, తల్లికి వందనం అమలుపరిచారు. మళ్ళీ మూడోది ఆటో డ్రైవర్స్ గ్యాస్ పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నారు 5 ఇయర్స్కి. మంచి పథకాలు అమలు చేసి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన చీరాల ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియాలా. ఎందుకంటే అసెంబ్లీలో ఇవన్నీ ప్రవేశపెట్టి మనకు రావాల్సిన నిధులు మొత్తం తీసుకొని వస్తున్నాడు. ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలపాలా. మరి ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్కి అమలయ్యే విధంగా ఆ రోజు మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట ప్రకారం 15,000 రూపాయలు మీకు వేస్తున్నాము. ముందు 10,000 రూపాయలు చెప్పాడు. అది కుదరదు సార్ అంటే మళ్ళీ మాట్లాడితే 15,000 అంటే 15,000 పెంచారు. వారికి ధన్యవాదాలు. బాపట్ల జిల్లా చీరాల ఏఐటియుసి కార్యాలయంలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు ఆధ్వర్యంలో మాచర్ల మోహన్ రావు, దాశరథి, వావిలాల సజ్జ శ్రీనివాసరావు, గుంటూరు మల్లికార్జున్, సిపిఐ నాయకులు అచ్యునిత, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించే దిశగా పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. ఆప్కో బకాయిలు మొత్తం 3,85,18,292 రూపాయల బకాయిలు నేటికి చెల్లించకపోవడంతో చేనేత కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, మంగళగిరి నుండి చేనేతల ఓట్లతో గెలిచిన మంత్రి లోకేష్ కూడా చిన్నచూపు చూడడం గమనార్హమని, వారికి రావాల్సిన అన్ని పథకాల నుండి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా మిత్రులారా, చేనేత రంగ శ్రేయోభిలాషులారా, మేము వినమ్రంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పటి నుంచి కూడా 2014 నుంచి నేటి వరకు చేనేత సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయి 203 కోట్ల రూపాయలు. దీనిలో మరీ ముఖ్యంగా చేనేత వాళ్ళు తాముగా ఉత్పత్తి చేసి ఆప్కోకి బట్టలు షోరూముల కోసం ఇస్తే ఆ డబ్బులు కూడా 21 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాలి. ముఖ్యంగా 2014 అని ఎందుకు చెప్తున్నారంటే, 2014 నుంచి 2019 వరకు పరిపాలనలో ఉన్న మంత్రులు ఎవరు అనుకుంటే 2019 ఏప్రిల్ వరకు కూడా ఇప్పుడున్నటువంటి ఒక విజనరీ ఇవ్వక, 40% రూల్ సబ్సిడీ ఇవ్వక, ఇవాళ 3,80,00,000 రూపాయలు 3
₹5,21,00,000 వాళ్ళకి రావాల్సి ఉండి దీక్ష చేస్తున్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇవాళ జిఎస్టీ అంటే మరి చాలా చోట్ల సంబరాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. జిఎస్టీ చేనేత కార్మికులకి నేను తగ్గించామని చెప్తున్నారు. పయ్యావుల కేశవ్ గారు జిఎస్టీ కమిషన్ ఒక సభ్యుడు అయ్యింది కూడా. ఆయన ఏం చేశాడు? జిఎస్టీని పెట్టుదల కోసమే ప్రయత్నం చేశాడు, కానీ జిఎస్టీని మేము తగ్గించమని అడుగుతున్నాం, చేనేత చేకూర్పులకి లేకుండా చేయమని చెప్తున్నామని చెప్తున్నటువంటి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి గారు అక్కడ మాత్రం చేయట్లేదు. గతంలో ఉన్న 5% జిఎస్టీ ₹1,000 లోపల వస్తువులకి అది పెడితే 5%గా ఉంటే జిఎస్టీ, 1000 లోపల వస్తువులకి జిఎస్టీ అసలు లేకుండా ఉంటే ఇవాళ ₹1 దగ్గర నుంచి ₹2,500 వరకు 5% చెల్లించాలి. ₹2,500 పైబడినటువంటి చీరలు, దావతులు లేకపోతే పట్టుకు సంబంధించినటువంటి ఇతర ఉత్పత్తులకి కనీసం 18% చెల్లించాలి. దీన్ని బట్టి జిఎస్టీ చేనేత రంగానికి, చేనేత ఉత్పత్తుల మీద పెరిగిందని చూద్దామా, తగ్గిందని చూద్దామా? మేము చాలా ధైర్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి చేనేత కార్మిక రంగాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికి కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జిఎస్టీ ₹2,500 పైబడినటువంటి చేనేత ఉత్పత్తుల మీద 18% విధించిందని చెప్పి నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాం. ఇది ఎవరైనా కాదనేట్టయితే ఒక లెక్కలేదో చెప్పమనండి. నేను చెప్తున్నది వాస్తవం. మేము బోగస్ మాటలు చెప్తా అక్కడ పోయి తీర్మానాలు ఉండి చేయడం, ఇక్కడ జనానికి మభ్య పెట్టేసి పేపర్ చెప్పడం మాటలు మాది కావు. అందువల్ల చేనేత రంగానికి సంబంధించిన బకాయిలు తక్షణమే చంద్రబాబు గారి ప్రభుత్వం, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. పయ్యావుల కేశవ్ గారు మరి బోగస్ సొసైటీ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను పెండింగ్ ఉన్నటువంటి సొసైటీకి కేసులు నడుస్తూ పెండింగ్ ఉన్న సొసైటీకి ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితం ₹12 కోట్ల విడుదల చేశారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి బకాయి మొత్తం కలిపి ₹21 కోట్ల లేదు. నువ్వు 12 కోట్లు ఒక సొసైటీకే నువ్వు బకాయి విడుదల చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటి? పైగా కేసుల నుండి విచారణ జరుగుతున్నటువంటి సొసైటీకి నువ్వు బకాయి ఇవ్వడం అని అంటే ఇక్కడెక్కడో లోపాయకారితనం జరుగుతూ ఉంది, ఇక్కడెక్కడో అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతిలో భాగస్వాములు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పారదర్శకత గురించి మీరు మాట్లాడే వాళ్ళు అయితే అనేక వందల లక్షల కోట్ల అవినీతి గురించి మీరు అసెంబ్లీలో చర్చిస్తారు. పశువులలో గర్భకోశ వ్యాధులను నివారించడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుందని మండల పశు వైద్యాధికారి తహీర్ అన్సారీ అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్నయ్య శాస్త్రి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ తహసీర్ అన్సారీ పాల్గొని పశువులు, గొర్రెల, మేకలలో గర్భకోశ వ్యాధులు, నట్టల నివారణ, గాలికుంటు వ్యాక్సిన్లు చేశారు. రాత్రి నిన్న ఈరోజు నల్లమోతువారిపాలెం గ్రామంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా రిటైర్డ్ ఏడీ గారు పున్నయ్య శాస్త్రి గారు వాళ్ళు పంపించిన మందులతో మనకి శ్రీనివాసరావు గారు వచ్చి అడగడం జరిగింది. మంచి క్యాంపులు పెడదాం సార్ కర్లపాలెం మండలంలో అంటే, అంతకుముందు బోలాయపాలెం పెట్టడం జరిగింది. ఈరోజు నల్లమోతువారిపాలెం పెట్టడం ద్వారా అంతకుముందు క్యాంపుల కన్నా ఈ క్యాంపు బాగా రైతులు ఉత్సాహంగా వారి పశువులను తీసుకొని వచ్చి గర్భకోశ వ్యాధులు చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇలాగే ఇంకా మిగిలిన రైతులు కూడా వచ్చే మిగతా వాటి పశువులకు కూడా మనము ఇలా గర్భకోశ వ్యాధి చికిత్సలు చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏడాదికి ఒక దూడ అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఉంది. అంటే మనకి పశువులు నిరంతరంగా పాల దిగుబడి ఉండాలి. మనం పశువుల్ని పెంచుకునేది పాల దిగుబడి కోసమే కాబట్టి ప్రతి ఏడాది మనకు దూడ రావాలి అంటే మన గర్భకోశ వ్యాధులు రాకుండా మనం ఎప్పటికప్పుడు దానికి చికిత్స చేయించుకుంటూ ఉంటే ఈ వ్యాధులు ఆగుతాయి. తర్వాత మనకి ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఏడాదికి దూడ ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. మన పాల దిగుబడి కూడా మనం ఇలా పెంచుకుంటూ ఉంటాం. రెండోది ఏంటంటే మనం గవర్నమెంట్ తరఫున ఓన్లీ ఫిమేల్ కాప్స్ పుట్టే ప్రోగ్రామ్ ఒకటి ఉంది, SSS7. అది ఆల్మోస్ట్ మీకు అంతకుముందు 500 ఉండే
సెమెన్ని 150 రూపాయలకే గవర్నమెంట్ ఇప్పుడు సప్లై చేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకి మీ మీడియా ముఖం ద్వారా నేను తెలియజేస్తుంది అంటే అందరూ మనం పెంచుకునేది పశువుల పాల దిగుబడి కోసం కాబట్టి ఈ త్రిబుల్ సిమెన్ని అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ వేయించుకోవాలని కోరుతున్నాం. బాబా స్వామి 100వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మెగా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు మరి ముఖ్యంగా పశువులకి మందులు ఏ వ్యాధికి తగ్గ మందులన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మరి రైతులు బాగా స్పందన ఉంది. మరి అందరూ వినియోగించుకుంటున్నారు. మరి ఇట్లాంటి శిబిరాలు పెడతాం చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో నల్లమతోపాలెం గ్రామంలో మరిన్ని మళ్ళీ మెగా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఆటో వాళ్లకు ప్రభుత్వం అందించే కానుకను పురస్కరించుకుని శనివారం వేములూరులో ఆటో ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిఆర్డీఏ పిడి లవన్న అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వేమూరు మెయిన్ రోడ్ నుండి స్థానిక మండల పరిషత్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే ఆనందబాబు ఆటో నడుపుతూ ర్యాలీగా వచ్చారు. ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మనందరితో కలిసి కార్యక్రమానికి అక్కడి ఆట నడుపుకుంటూ వచ్చి ఇక్కడ అధ్యక్షత వహించి ముఖ్య అతిథిగా పాల్గొని మరియు నాగిరెడ్డి నోడల్ ఆఫీసర్ ఆయన వచ్చినట్లు లేదు అంకమ్మ గారు మరియు ఎంఏ తెనాలి వారికి మరియు రాజేష్ గారికి మరియు దాసరి భరిస్తుంది. 4 సంవత్సరాల ముఖ్యమంత్రి నాకే అర్థం కాలేదు. చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రి కానీ ఒకటే సేవలో అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు శ్రీకారం చుట్టినటువంటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జరుగుతూ ఉంది విజయవాడ. ఈ కార్యక్రమం ఎన్నికలకు ముందు కూటమి పార్టీల అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో మరో హామీ నెరవేరుస్తున్నటువంటి రోజు. ఇందాక డిఆర్డీఏ పిడి గారు చెప్పారు, ఉచిత బస్సు మహిళలకి పథకం అమల్లో మీరు పడుతున్నారు. గద్దులు కోటలు అయితే పాసింజర్లు నడువు తిరిగిపోయాయి. మీ బండి అనేక ఇబ్బందులు పడి రిపేర్లు పాలయ్యేది. మీకు మైలేజ్ తగ్గిపోయి ఆయిల్ ఎక్కువగా కావటం ఉండేది. అన్ని రకాలు వస్తున్నాయి. వారు ఇచ్చిన 10,000 రూపాయలు ఒక నెలలోనే వారు చేసిన చర్యల వల్ల మీకు కూర్చిపెట్టుకుని పోయే పరిస్థితి. ఈ రోజు 15 నెలలైంది ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్వానంగా ఉన్నటువంటి రోడ్ల మరమ్మతులకి 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించామని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు చూడండి, మా నియోజకవర్గంలో కూడా ఇంకా ఉన్నాయి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు. కానీ ప్రధానంగా అనేక రోడ్లు గుర్తలన్నీ కూడా కొన్ని పూర్తి చేసాం, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకొన్ని శాంక్షన్ కావాల్సిన అవసరం. అన్ని ఒకసారి ఓవర్ నైట్ మొత్తం పనులు కావు. గురజాలపట్నంలో రెడ్డిబండ సెంటర్ల కాకతీయ యూత్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా కనకదుర్గ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు శ్రీనివాస్ హాజరై కొబ్బరికాయ కొట్టి
పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి గురజాల టీడీపీ నాయకుడు కోటు వెంకటేశ్వర్లు నాగేంద్రమ్మ కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు రామచంద్రరావు మౌనికలను ఆశీర్వదించారు. ఐశ్వర్యం అభివృద్ధం ధర్మార్థ కార్యమోక్ష అధిదేవత ప్రకృతి దేవత గ్రామ దేవత వంశ దేవత గృహ దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం మమ కుటుంబస్య సకల నరదృష్టి నియోజకవర్గపు గౌరవనీయమైన శ్రీ రజనీ శ్రీనివాసరావు గారికి వందనాలు. మీకు సెకండ్ ఇవ్వాలని వచ్చింది ముందుగా. బ్రహ్మణస్పద ఆనస్ప్రహ్మణాదివిశ్వేదసాదనం అదే రెండు ఒకటి అమ్మ సాంబా అంట బయట వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవల పథకం ఉత్సాహంగా ప్రారంభమైంది. నర్సరావుపేట రోడ్లో ఎన్ఎస్సి కాలనీ, కట్ట బస్టాండ్ సెంటర్, స్తూపం సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఆటో భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. చీఫ్ విప్ జీవి ఖాకీ చొక్కా ధరించి స్వయంగా ఆటో నడిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల హామీలు లేకపోయినా ఉచిత బస్సు ప్రయాణం వల్ల వారికి జరిగే నష్టం భర్తీ చేసేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ 15,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తుంటే గత వైసీపీ పాలనలో కేవలం 10,000 ఇచ్చి డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతం పెంచి జేబులు చిల్లు పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పరిశీలకులు మానకొండ శివప్రసాద్, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చొప్పున ఈరోజు మీ అందరికీ చేయూతనివ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఇచ్చారు, అది కూడా అందరికీ అందలేదు. ఈరోజు మన ప్రభుత్వం 2,90,000 పైగా రామారావు గారు, జగన్ గారు, జై జై పవన్ కళ్యాణ్. సంవత్సరంలోనే మొత్తం పూర్తి చేశాం.
అంత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, ఇప్పుడు 15,000 సార్. సంతోషంగా ఉంది సార్, బాగు. థ్యాంక్ యూ సార్. గత ప్రభుత్వంలో ఫిట్నెస్ ఇన్సూరెన్స్ సంబంధించి ఆటో డ్రైవర్లు కట్టుకోలేరని 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కానీ మన ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు 10,000 కాదు 15,000 ఇవ్వాలని సదుద్దేశంతో వచ్చినటువంటి ఆటో డ్రైవర్సే కాకుండా 4,000 6,000 మీరు బస్సులో పెట్టారు. ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్డీఏ చూశారు, మా ఆడబిడ్డలు చూస్తాం. మీరు ఈ దసరా పండగ సందర్భంగా ఆటో డ్రైవర్లని ఆదుకోవడం కోసం ఆటో సేవ పథకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓ చక్కటి పథకాన్ని గత ప్రభుత్వం 260 కోట్లు అందిస్తే మన చంద్రన్న ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం 436 కోట్లు అందజేసింది. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈ రోజు 2,90,669 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని అందించిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఆగస్టు 15 మహిళల ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది. ఈ విధంగా పెనాల్టీలు వేసి ఇబ్బంది పెట్టే పక్క గుంటల రోడ్లు, ఆ రోజులు మేము ధర్నాలు చేసి అయ్యా గుంటలు ఉన్నాయి, గుంటలు పూర్చండి, రోడ్లు ఎటు చేతగాట్లేదు, ఎటు కనీసం గుంతలన్న పూర్చండి మహానుభావని మేము వెళ్ళి ధర్నాలు చేసినా, గుంటల దగ్గర కూర్చొని దీక్ష చేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆటోలు అయితే గుల్ల అయిపోయినాయి. ఎన్నో రిపేర్లు రోడ్ల మీద ఆగిపోయినాయి, ఆటోలు ఎన్నో రిపేర్లు వచ్చినాయి. బండి గుల్లయింది, ఒళ్ళు గుల్లయింది, ఆటో డ్రైవర్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం. పెనాల్టీల రూపంలో వసూళ్లు చేశారు. ఈ విధంగా దుర్మార్గ పాలనలో కదిలితే తప్పుడు కేసు పెట్టారు. నోరెత్తి మాట్లాడాలంటేనే భయం వేసినటువంటి రోజులు చూసాం. నియంత పాలన ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్క అవకాశం అంటే ఏమోలే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన కంటే ఇంకొంచెం బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. ఇప్పుడు అర్థమైంది, ఈ అవకాశం కాదు ఆయన ఇంకోసారి భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకొద్దని 164 సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్ మనో జ్యోతి ఆశ్రమ వారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం నరసరావుపేట రోడ్డులోని కేజీఎల్ కళ్యాణ మండపంలో జరగబో అమృత మంజరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణను జయప్రదం చేయమని కోరుతూ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆత్మీయ గ్రంథావిష్కరణ సమావేశానికి అనేక మంది ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇంకా అనేక మంది పాల్గొననున్నారని, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ శాసనసభ్యులు నక్కన మల్లికార్జునరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం అనేది తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మంజోతి ఆశ్రమం నుంచి నడిపించబడుతుంది. ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం కింద అన్ని వేదాలు, సమస్త వేదాలు సారాంశం ఒకటే అని మంజోతి ఆశ్రమం తరఫున అక్కడ వేదాలు చదివి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క గ్రంథావిష్కరణ మహోత్సవం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రేపు 5వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథావిష్కరణకి అందరూ ఆహ్వానితులే. జాతి, కుల, మత భేదం లేకుండా అందరికీ ఆహ్వానం అందేటట్లు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం మంజోతి ఆశ్రమం తరఫున. కాబట్టి
ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం ఎలా చెప్పగలరు అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వారికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వివరణ ఇవ్వడం జరిగి ఉన్నాడు అని 3 అర్థాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సాక్షార్థంగా మణిజ్యోతి ఆశ్రమంలో మాకు ఈ వేదాలు ఎన్నిటిని నేర్పుతున్నారు. కాబట్టి ఈ యొక్క పుస్తక మహోత్సవానికి అందరూ వచ్చి ఈ యొక్క సందేహాలు ఉన్నా కానీ దాన్ని తెలుసుకోవడానికే తరుణం ఇవ్వబడింది. కాబట్టి అందరూ ఆహ్వానితులే, ఏ జాతి మత ప్రాంతీయ భేదం లేకుండా అందరినీ ఆహ్వానిస్తున్నాం. వేదిక ఈ ప్రోగ్రాం నర్సరావుపేట రోడ్ కేజీఎల్ కళ్యాణ మండపం వినుకొండలో జరుగుతుంది. కావున అందరూ ఆహ్వానితులే. దయచేసి ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తాం అందరినీ. భగవతే శ్రీ లారికృష్ణాయ నమః. మణిజ్యోతి ఆశ్రమం కోసం చెప్పాలనుకున్నట్లయితే అక్కడ సమస్త వేదముల సారాంశం గ్రంథాలన్నీ కూడా బోధిస్తారు. ఖురాన్, భగవద్గీత, బైబిల్ సమస్త వేదంలో కూడా మేము చదువుతూ ఉంటాం. అందులో ముఖ్యమైన సారాంశం అనేది భగవంతుడు ఒకటే అనేసి 3 వేదాలు కూడా చెప్పి ఉన్నాయి. ఆ వేదాలన్నింటిలో కూడా నారాయణుడు భూమి మీద దిగి వస్తాడు, తన రాజ్య పరిపాలన స్థాపిస్తాడు, ఒక గుమ్ము ప్రజల్ని మళ్ళీ వైకుంఠానికి తీసుకువెళ్తాడు అనేసి వేదాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. దాని మీ వేదాల ప్రకారం మేము ప్రతి ఒక్కరం కూడా దాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వేదాలు కానీ చదువుతున్నట్లయితే, మనం దాంట్లో సారాంశాన్ని తీసుకున్నట్లయితే ఈ కలియుగంలో నారాయణ చివరవతారంగా కల్కి అవతార పురుషునిగా వేద వస్తాడని చెప్పేసి అలాగే ఋషులు, ప్రవక్తలు, మునులు అందరూ కూడా చెప్పి ఉన్నారు. ఉదాహరణకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీలకు వచ్చిన ర్యాంకులు చూస్తే గురజాల నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు దారుణమైన స్థితిలో ఉన్నాయని తెలిపారు. ర్యాంకు చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదని కాసు మహేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో తీసుకురాబోయాం. కొన్ని తెచ్చాం, కొన్ని నాంది పలికాం. ఈ రోజు ఈ 1.5 సంవత్సర తెలుగుదేశం పాలనలో దాచేపల్లి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది మేం చెప్తుంది కాదు, స్వయాన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 123-125 మున్సిపాలిటీలు, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92. అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయంటే 4 మార్కులు వచ్చినాయి. 4. ఇది దాచేపల్లి పట్టణానికేమో 92వ ర్యాంకు, పిడుగురాళ్ళకి ఇంకా అధ్వానం 110. ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు 1.5 సంవత్సరంలో సాధించిన ఘనత ఏంటంటే పౌర సేవలు, తాగునీరు అందించటం, ఇంటింటికి చెత్త ఎత్తటం, డ్రైన్లు శుభ్రపరచటం, ఒక ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి, నేను చెప్పినట్టు తాగునీరు, చెత్త తీయటం, లేదు శుభ్రపరచటం, లేదు ట్రాఫిక్ సమస్య, వీటిల్లో వాళ్ళ ప్రభుత్వమే, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92, పిడుగురాళ్ళకు వచ్చింది 110. మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి, వానలు పడినప్పుడు, వాన పడితే వరద వచ్చేది. కాటేరు వాగును ఆధీకరించాం. బ్రహ్మాండమైన మార్కెట్ యార్డు అంతకుముందు పిడుగురాళ్ళలో ఉండేది. దాచేపల్లి గురజాలకు ఒక ప్రత్యేక మార్కెట్ యార్డు నెలకొల్పాం సొసైటీని. జాతీయ రహదారి దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి, నడికుడి చుట్టూరు బైపాస్ రోడ్డు వచ్చింది. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. లేదు కొట్ల బజార్ గాని ఈ రోజు మీరు చూడండి, నారాయణపురం మెయిన్ రోడ్డు వెడల్పు చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. 4-5 వేల మందికి పట్టాలు ఇచ్చాం. అన్నిటికీ ముఖ్యమైనది దాచేపల్లి పట్టణాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమృత్ పథకం కింద 16.5 కోట్లు శాంక్షన్ చేయించాం తాగునీటి కొరకు. పూర్తిగా గ్రాంట్, ₹1 అప్పు లేకుండా. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి 1.5 సంవత్సరం నుంచి అతి గతి లేదు. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా.
మొన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటారంట, ఇదేంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.